ఏంటి చిరుతల్లి హాయ్ చెప్పు అంటాడు, మళ్ళీ తిరిగి రమ్మంటాడు, మళ్ళీ ఎందుకు వచ్చినారా అంటాడు, మళ్ళీ ఇంకా పోమంటాడు. ఆల్మోస్ట్ యాక్షన్ చెప్పబోతుంటే డైలాగ్ మంచిగా చెప్పవాలి. వచ్చేది 7కి నువ్వే తిన్నావు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అయితే కావద్దు, అట్లా చేస్తాను. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గైస్, ఇక్కడ అందగాడికి అందంగా రావాలి. ఎవరు వస్తాను ఇంకా. హాయ్ హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. శివ హాయ్ హాయ్. సో మన వాళ్ళు అందరు వచ్చేసిలో ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను అందరినీ. యాక్చువల్గా సిరి వచ్చింది, మా మిస్సెస్ వచ్చింది, మా బాపమ్మ కూడా రెడీ అయింది. సో ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్. ఏమైంది ఫ్రెండ్స్, డల్గా చెప్తాను హాయ్ అని? నాకు నిద్ర వస్తుంది. నిద్ర లేదా? 2 days నిద్ర లేదు నాకు. పార్టీ ఎంజాయ్ చేసింది. సో నెక్స్ట్ వ్లాగ్ చూద్దాం ఎట్లా వస్తుందో. వ్లాగ్ చూడండి, ఇక మన వ్లాగ్ తీస్తాడు. హీరో వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే మార్నింగ్. అదే స్క్రిప్ట్ చెప్తాడు ఇప్పుడు హీరో. చెప్పు స్క్రిప్ట్ చెప్పు. మరి మొత్తం తెచ్చిన లెక్క పట్టుకొస్తాను. ఏం రాసిండు ఆయన? ఇంకో సిరీస్ అయితే ఫోన్ కాల్ అంట, సిరి పరిమళ ఫోన్ కాల్. అనిత ఇంకొక 4 రోజులు అయితే మా అక్క పెళ్ళి అయిపోతే అప్పుడు ఈ ఇంటికి మనమే క్లీన్. ఫస్ట్ టేక్. ఇంకొక 4 రోజులు అయితే నేనే అంతేనా? ఓకే, ఎపిసోడ్ 5 Day 1 షూట్ స్టార్ట్. ఆల్మోస్ట్ యాక్షన్ చెప్పబోతుంటే డైలాగ్ మంచిగా చెప్పవాలి. నువ్వు ఇంట్లోకెళ్ళి రాదా? నువ్వు కూడా ఇంట్లోకెళ్ళి రా. ఇంట్లో ఏం సౌండ్ చేయకు, మైక్ లాలు ఉన్నాయి, వచ్చి ఇక్కడ కూర్చోవాలా? ఫస్ట్ కోపం కట్టు. నేను యాక్షన్ చెప్తున్నాక అవి డైలాగ్ చెప్తాంట కదా, ఏమని చెప్తుంది ఫస్ట్ వీడు. హలో అనిత, ఇంకొక 4 రోజులు అయిందనుకోనే ఈ ఇంట్లో యువరాని మనమేనే, మనల్ని ఎవరిని ఆపేది అట్లా తగ్గేదేనండి. మనల్ని ఎవరిని ఆపేది తగ్గేది అనిపిస్తాను. నువ్వు అప్పుడు డైలాగ్ చెప్తా అంటే వచ్చి కోపం రాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అయితే కావద్దు, అట్లా చేస్తాను. నువ్వు చేయొద్దు, అందుకనే చెప్తాను, నువ్వు ఫీల్ కావద్దు. హలో అనిత, ఇంకొక 4 రోజులు అయితే ఇంటికి ఇవ్వరని నేనే, తగ్గేదే లే, మన నా పేరు ఎవరు లేరు. పోయింది లాస్ట్ లో పోయింది. మరి తగ్గేదే ఎవరికి ఉంచుకో. కిందికి అనుకుంటూ రావాలి అది. మళ్ళా లాంగ్ యాంగిల్ హలో అనిత, ఇంకొక 4 రోజులు అయితే యాక్షన్. హలో అనిత, ఇంకొక 4 రోజులు అయితే ఇంటికి ఇవ్వరని నేనే, మన నా పేరు ఎవరు తగ్గేదేలే. నీకు తగ్గిన వాళ్ళు ఇంకేం తగ్గుతావు? ఉన్నాయి, ఇంకేం తగ్గుతా. ఎందుకు కొడుతుంది అసలు? ఓకే కాకపోవడానికి రీజన్ అగ్గో మళ్ళీ ఓకే కాకపోవడానికి రీజన్ ఏముంది అక్క? మంచిగా 2 lakhs ఏమో సాలరీ, బెంగళూరులో ఉంటాడు. నేనైతే తొందరగా పెళ్లి చేసుకుని పోయేదాన్ని. పోయింది అది ఏందో ఫ్లోగా అయిపోయినట్లేదు, ఫ్లోలో అయిపోయినట్లేదు. నేనైతే ఎప్పుడో చేసుకుని పోయేదాన్ని. మళ్ళీ ఒకసారి మంచిగా చెప్పు. ఓకే అవ్వకపోవడానికి రీజన్ ఏముంది అక్క? మంచిగా 2 lakhs సాలరీ, బెంగళూరులో ఉంటాడు. నేనైతే ఇప్పటి వరకు పెళ్లి చేసుకుని పోయేదాన్ని. అంత తొందరగా ఉంటే మరి చెల్లె నువ్వే ముందు చేసుకోరా. అదే నేను ఆగుతాను. ఏం మాట్లాడుతున్నావు అక్క? రామ నీకు వచ్చిన సంబంధం నేను ఎట్లా చేసుకుంటా అక్క? అక్క తర్వాతనే చెల్లె వచ్చింది. తినండి మీరు కూడా. ఏమోనే ఇక కష్టాలు పడతాండి ఇక్కడ. ఇట్లా ఏమోనే ఇక ఇట్లా అట్లా అంటే లేదే చెల్లె, నీ తొందర చూస్తా అంటే నాకంటే ముందు నువ్వే చేసుకునేటట్టున్నావు. అట్లా అంటావా?
యాక్షన్. లేదే చెల్లె, నీ తొందర చూస్తుంటే నాకన్నా ముందు నువ్వే చేసుకునేటట్టున్నావు. నా తొందర అది కాదు, నా తొందర అది కాదే, నిన్ను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి పంపిద్దామా అని చెప్పేసి అది నా తొందర పెళ్లి చేసుకోవడం కాదే అక్క. సో మనోడైతే ఈ బండి అంటాడు, మళ్ళీ తిరిగి రమ్మంటాడు, మళ్ళీ ఎందుకు వచ్చినారా అంటాడు, మళ్ళీ వెనకాల పోమంటాడు. ఇట్లుంటది మా వంతో. ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ, ఆకలి కష్టాలు, ఆకలి ఘోరంగా అవుతుంది లోపల. టైం 2 అవుతుంది. సో మామ వచ్చిండు, మన శివున్నాడు, సీర అయితే ముద్దు కూర్చున్నాడు ఆడ పెళ్లి పిల్ల లెక్క. మాంసం అది బిస్కెట్ ప్యాకెట్ లేపేసింది. సో ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ షూట్ చేస్తాను. ఈ సీన్ ఎట్లా వస్తుందో చూడండి. బ్లాగ్ మన వాళ్ళకి ఇస్తుంది. 7కి నువ్వే తిన్నావు, ఇది ఇంకోటి ఇంకో 7. ఎన్ని తిన్నాడు? ఒకసారి నాకైతే 3 బిస్కెట్లు ఉంచాలి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేయండి, బ్లాగ్ చూస్తారు. హీరో డైలాగులు చెప్పవా అంటే బండి తిప్పేసి సాధన అవుతుంది హీరోకి. ఏం చేస్తాం అసలు. బిస్కెట్ ప్యాకెట్ ఇపో, ఈ హీరోయిన్కి ఇపో, బిస్కెట్ ప్యాకెట్ ఇపో. 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొచ్చిండు, చూసినావా? సిరి ఇట్లా ఇటు తిరిగి కూర్చో, వాడు వచ్చినాక అటు కూర్చుంటూ. 1 2 3 యాక్షన్. నువ్వు అన్నావా అసలు? మాకు వినవాలని ఇవ్వలేదు. మాకు ఇవ్వాలి ఇటు. ఇంకో 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 ఇగో ఇగో వచ్చి. ఓకే ఓకే ఓకే. అవునా బాబా, ఇక్కడ మీ అన్నకి పెళ్ళి, ఇక్కడ మా అక్కకి పెళ్ళి, తర్వాత మన ఇద్దరి పెళ్ళి అయితే అవునా బావా, అక్కడ మీ అన్నకి పెళ్ళి, ఇక్కడ మా అక్కకి పెళ్ళి, తర్వాత మా ఇద్దరికి పెళ్ళి అయితే ఎట్లుంటది బావా? అబ్బా ఒక్క బిస్కెట్ ప్యాకెట్, ఒక్క బిస్కెట్ తినమంటే చూడు, బిస్కెట్ ప్యాకెట్ అయిపోయింది. 3 పొట్లాలు వస్తాయి. ఏం చూడు, ఒక్క బిస్కెట్ ఏమంటే 40 పట్టుకొచ్చాను. మరి ఇప్పుడు పోతా అంటానా కదా, ఇప్పుడు అనుకుంటారంటానా? నువ్వని చెప్పి నేను అంటలేనే. ఇన్ని రోజులు నాకే నీ వల్ల అని చెప్పేసి నేను అంటలేనే. ఇప్పుడు ఇన్ని రోజులు నేను హైదరాబాద్ పోమంటే పోలే, నాకు జాబ్ రాలే, ఇక నీతోటి ప్రేమేషాలు చేసుకుంటా, దీనివల్లనే నాకు ఇవంతా, దీనివల్లనే నాకు కాలే అని చెప్పేసి అన్నారని చెప్పేసి అనుకుంటా అని చెప్పేసి అనుకుంటా. టైం అయితే 2:30 అయిపోయింది. ఘోరంగా ఆకలి అవుతుంది. ఇక అందరు ముఖాయితే అల్లబడ్డాయి. ఇలా ఏమంటారా, ఘోరంగా ఆకలి అయితే లేదు. ఆకలిస్తా నాకైతే. అయితే 2 బిస్కెట్ ప్యాకెట్ తిన్నా కాబట్టి ఆమెకు ఆకలి కాదు. మనకు అట్లా కాదు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే షూట్ అయిపోయింది. ఇక అందరం వెళ్తాను. దాసిరి పోందా, పొలాల కాడ అయితే అయిపోయింది. వ్యవసాయం చేసిన కష్టపడ్డా, టవర్ వేసుకున్నా. ఇట్లా టవర్ వేసుకుంటే కష్టపడ్డట్టే, ఇట్లా వ్యవసాయం చేసినట్టే. సీర అయితే ఏం వస్తుంది, ఆ షెడ్లో కూర్చుంటుంది, ముచ్చలు పెడుతుంది, చాక్లెట్లు తింటుంది, బిస్కెట్లు తింటుంది, చిప్స్ తింటుంది. మళ్ళీ 150 రూపాయల సిల్క్ వీడియోలో చూస్తలేరు వాళ్ళు. టేక్ బిస్కెట్ తిన్నది, 2 బిస్కెట్ అక్కడ పెట్టింది. ఒకటే తెమ్మని చెప్పి నాకు బిస్కెట్, కానీ మా 2 తీసుకొచ్చింది. 2 బిస్కెట్ ప్యాక్ అయిపోయినాయి. తిన్నదంతా ఇడిగిపోతాను. సో ఫ్రెండ్స్ ఇంటికి పోతాను. ఇంటికి 2-3 సీన్లు ఉన్నాయి, అవి తీసుకుందాం, అక్కడ కలుద్దాం. బాయ్ బాయ్. బిడ్డలాలా లొల్లి పెట్టుకోవాలంటే ఓపికండాలి, ఓపికండాలంటే తిండి తినాలి, తిండి తినాలంటే ఈ దొండకాయలు కోసుకొని కూర వండుకొని తినాలి, అప్పుడు లొల్లి పెట్టుకోండి. బాగానే చెప్పిరు. లారా అని వచ్చి లాలా వచ్చిందా?
తినాలి. తిన్నాక అప్పుడు ఓపిక, తిన్నాక మీకు బలం వస్తుంది. అప్పుడు మీకు నచ్చినంత సరుకులు పెట్టుకోండి. దొండకాయలు ఆడుకొని తినాలి అన్నాం. తిన్నాక మీకు అప్పుడు బలం వస్తుంది. అప్పుడు మళ్ళా అడిగే రాక లొల్లి పెట్టుకోండి. ఇద్దరు చూసుకోండి. తిన్నాక బలం వస్తుంది, అట్లా మొదలు పెట్టు. 1 2 3 యాక్షన్. తినాలి బిడ్డ. తిన్నాక అప్పుడు లొల్లులు పెట్టుకోవాలి. లొల్లులు పెట్టుకుంటే అప్పుడు మీకు ఓపిక వస్తుంది. అసలు అది కాదు. ఇప్పుడు ఇందాక తినాలి అనుకుంటా ముగించినావు కదా, ఇప్పుడు తిన్నాక అనుకుంటా మొదలు. తిన్నాక మీకు బలం వస్తుంది. అన్నాక తిన్నాక అంతే. ఇందాక తినాలి అనుకుంటే ఎండి చేసినాం కదా. తిన్నాక మీరు లొల్లులు పెట్టుకోవాలి. తిన్నాక బలం వస్తుంది. తిన్నాక బలం వస్తుంది. బలం వస్తుంది, దాని తర్వాత అరిగేదాకా. తిన్నాక బలం వస్తుంది. ఆ బలం తిన్నాక బలం వస్తుంది. బలం వచ్చినాక ఆ తిన్న అరిగేదాకా లొల్లి పెట్టుకోండి. అర్థమైందా? తిన్నాక బలం వస్తుంది. ఆ తిన్నది అరిగేదాకా లొల్లులు పెట్టుకోండి. ఓకేనా? ఒకసారి చూడు, గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చింది కదా అన్న. ఒకసారి మళ్ళీ తీయండి సార్. ఏం కాదు. ఓకేనా? ఏమో మీకే వెళ్ళాలి. సో ఇప్పుడైతే టవర్ లొకేషన్కి వచ్చాం. అక్కడ ఉన్నారు, బండి తీసుకొని పోతాండి అక్కడ. సో ఇక్కడ ఎట్లా షూట్ జరుగుతుందని అని చెప్పేసి మీరు చూడండి. ఓకే, కొసకు పెట్టాడా? పాపని నా చేతిలో పెట్టి వాళ్ళు చూడండి ఏం చేస్తారు. అన్వేషణ అక్కడ ఉన్నాడు, వదిన ఇక్కడ ఉంది, పాప నా ఒళ్ళో ఉంది. ఏంటి చిరుతల్లి? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ గైస్, హలో క్యూటీస్. చెప్పు చెప్పు చెప్పే. అత్తాను మమ్మీ ఏం చేస్తుంది? మొత్తానికైతే మనం అనుకునేది జరిగింది కదనే. డైలాగే మర్చిపోతాను వీళ్ళు. చూడు మా వదిన డైలాగ్ చెప్పకముందే డైలాగ్ చెప్తాది. ఏయ్ కిసియావా కిసియావా చిరుతల్లి కిసి కిసియే కిసి కింద పడేస్తా మరి. చెప్పు అమ్మతో. అరే కుసు గైస్, ఇక్కడ అందగాడికి అందంగా రావాలని ఫోటో తీపిస్తుంది గైస్. కానీ మన లవ్ మ్యాటర్ సందీప్ తో చెప్పిన తర్వాత కూడా మనకు సపోర్ట్ చేసే మ్యాచ్ క్యాన్సిల్ చేయించిందంటే ఓకే. అందగాడు ఓకే, అందగాడు ఓకే. ఆర్డర్ తక్కువైనట్టున్నది. చేతన్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. అగో సిరక్ ఏం చెప్తాను నాకు గైస్. ఇవ్వ సిరక్ అది ఒకటి మెల్లం కూర్చొని రీల్స్ చూస్తాను. అన్ని పని రీల్స్ వస్తాయి. పని రీల్స్ అట. హీరో ఇక్కడ నిలబడ్డాడు. చిన్న హీరోయిన్ అయిపోయింది కాబట్టి మంచిగా అయిపోయింది. అవునండి, ఏం చేస్తా. అయిపోయింది గైస్. అయిపోయింది. సో ఫాస్ట్ మరి నేనే 3 నిమిషాలు చెప్పి సొల్యూషన్ కానీ 2 పెద్ద చేసిన గట్టిగా అయిపోయింది. అయిపోయింది అయిపోయినాయి. హాయ్ చెప్పు. ఇగో హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నీ పేరు చెప్పు సైతా. నీ పేరేం పేరు చెప్పు. నీ పేరేం పేరు? నీ పేరేంటిది చెప్పు. చాక్లెట్ ఇద్దాం. చాక్లెట్. ఏం పేరు నీ పేరు? చైత్ర. చైత్ర. ఏమైందండి అట్లా కూర్చున్నావు? ఆఫీస్ కాల్స్ నేను పొద్దున్న నుంచి అదే ఉన్నావు కదా. అన్వేషణ కష్టాలు ఇవ్వడానికి రావద్దు. అటు కెమెరా హ్యాండిల్ చేస్తాను, ఇటు యాక్టింగ్ చేస్తాను. అయితే ఇప్పుడు అయితే మ్యాచ్ క్యాన్సిల్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటారట. ఇక అదొకటే టెన్షన్ పడుతుంది. కొంచెం నీకు హెల్ప్ కావాలి సందీప్. అన్న నీ షూట్ అయిపోయిందా? హలో అయిపోయిందా అన్న? అయిపోయిందా?
మా చిట్టి తల్లికి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు చిట్టి తల్లి. చెప్పమ్మా. హాయ్ చెప్పే. చెప్పు. అక్క కుమ్మాయి కిసి చేసి ఇక్కడ ఎవరు వస్తాను ఇంకా. హాయ్ హాయ్ చెప్పు చైతు. మామకి మిద్దె పేస్ ఏమైంది? అదే ముగ్గురం యాక్చువల్లీ సేమ్ కలర్ వేసుకున్నాం. డ్రెస్ కలర్ అండి నేను. అయ్యో అబ్బా దా